ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు కూర్చున్న ఈ వెటరన్ యాక్టర్ 50 ఏళ్ల ప్రవాసం సినిమా పరిశ్రమలో అండ్ సూపర్ డూపర్ హిట్స్తో సహవాసం అండ్ తిరుగులేని ప్రస్థానం నట జీవితంలో అండ్ అవతల రాజకీయం, సాంఘిక సేవ ఒకటి కాదు. ఈ నటుడికి ఉన్న కోణాలు, కథానాయకుడు ఉన్న కోణాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఆయన ఎవరో కాదు, నరేష్ విజయ్ కృష్ణ. మన 4 స్తంభాల నరేష్ విజయ్ కృష్ణ. జస్ట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ నాగేంద్ర, ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. అంటే కొంతమందికి మాత్రమే కొన్ని ఇంట్రడక్షన్లు ఇవ్వగలం సార్, అందరికీ ఇవ్వలేం. కొన్ని ఇంట్రడక్షన్స్ కొంతమందికే బాగుంటాయి. మీకు ఇంట్రడక్షన్ ఎంత చెప్పినా తక్కువే అది. ఎందుకంటే మీ కెరీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా కంటిన్యూ అవుతుంది, అసలు మీరు ఎక్కడైనా 50 ఏళ్ళ కెరీర్ సినిమాలో ఇండస్ట్రీలో ఉంటున్నారా? మీరు అసలు నిన్ననే ఇండస్ట్రీకి వచ్చిన హీరో అండి, కొత్తగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. విజయ్ నిర్మల్ గారు అబ్బాయి అంటే నమ్ముతారు. అసలు ఈ ఫినామినా మీద అంటే మీరు కనుక దీంట్లో తప్పు ఒప్పులని నేను అన్ను, కానీ ఎత్తుపల్లాలు 100% కామన్ ఎవరికైనా జీవితంలో. అది నటుడు కావచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు సార్? ఒకటండి, ఒక డాక్టర్ చదివితే పాస్ అయితే ఖచ్చితంగా ఓ హాస్పిటల్లో ఉద్యోగం వస్తుంది, లేకపోతే క్లినిక్ పెట్టుకోవచ్చు. జబ్బులు పెరుగుతూనే ఉంటాయి. పాపం అది కష్టమైన ప్రొఫెషన్. ఎంతమంది జబ్బులు ఉన్న వాళ్ళకి మాస్క్ లేకుండా ట్రీట్మెంట్. అస్సలు ఏ గ్యారంటీ, ఒక రాజకీయ నాయకుడు కూడా ఓ పదవి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది నమ్మకం దాదాపుగా. అవును. కానీ అస్సలు ఎలాంటి గ్యారంటీ లేనటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉంటే సినిమానే. అవును. అసలు ప్రపంచంలో పెరినియల్ లాస్లో ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ సినిమానే. ఎప్పుడు లాస్లో ఉంటుంది. పెరినియల్ లాస్ అనేది పర్ఫెక్ట్. 10లో 1 సక్సెస్ అవుతుంది, 9 పోతారు. అవును. కానీ వస్తున్నాడు అంటే సినిమాకు ఉన్నటువంటి పవర్. ఆయన మహనీయుడు ఎవరైతే ఆ ఫ్రేమ్ కనిపెట్టాడో కానీ ఎంత డ్రాయింగ్ పవర్ అండి వాడు. దాన్ని పెట్టుకుని ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు, ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు అయ్యారు, ఎంతమంది మినిస్టర్లు అయ్యారు. గ్రేటెస్ట్ అంటే ప్రతి ఎంటర్టైన్మెంట్ గ్రేటర్, కానీ ద గ్రేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవర్ ఇంతవరకు మానవ దీంట్లో. కానీ ఇది ఇప్పుడు వస్తున్న పాయింట్కి చాలామందికి అది కనబడుతుంది గ్లామర్. కోట్లాది మంది యాక్టర్ అవ్వాలనే కోరుకుంటారు, కానీ అందులో 1000 మంది సినీ పరిశ్రమలోకి వస్తారు. అంతే, 1000 మందే, వేళ్ల మీదే. అవును, 1000 మంది లెక్కెట్టచ్చు. చాలా మట్టుకు అందులో కూడా యాక్టర్ అవ్వాలనే వస్తారు. ఎస్. జంజాల గారికి ఒక ఉత్తరం వచ్చిందంట, 2 ఉత్తరాలు వచ్చిందంట ఒక రాత్రి. ఆయన చెప్పేవాడు నాకు, ఒకటి హీరోగా నీకు, ఆయన నటుడు కూడా మంచి నటుడు, మంచి డైలాగ్ చెప్పారు, కంగ్రాచులేషన్ నువ్వు హీరోగా సెలెక్ట్ చేయబడ్డావు, వచ్చి కనబడని. సేమ్ రోజున విజయవాహిని నుంచి నాగిరెడ్డి గారి నుంచి నువ్వు రైటర్గా సెలెక్ట్ చేయబడ్డావు అని. ఆ రాత్రి నిద్రపోలేదంట ఆయన. మరి 2 అవకాశాలు ఒకేసారి. పొద్దున లేచి ఆ హీరో అనే దాన్ని చించేసి రైటర్కి వెళ్ళిపోయాడు. అంటే చించేసంటే ఇక వద్దు దాన్ని చూడొద్దని. అదే నటుడుగా అవడానికి అంత గ్లామరు. 1000 మందిలో వస్తారు, 100ల సంఖ్యలో సినిమాలో అదర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోతారు. అవును. ఒక 100-200 మంది 300 మంది ట్రై చేసుకుంటారు. దాంట్లో ఇవాళ 12 కోట్ల మంది తెలుగు వాళ్ళ, 12 కోట్లు తిప్పి కొడితే సక్సెస్ఫుల్ యాక్టర్స్ మొత్తం హీరోలు అందరు కలిపితే కూడా 50 మంది కంటే ఉండరు. ఆ శాతం నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ చెప్తున్నాను ఇది. దానికన్నా భయపడద్దు, బట్ ఆలోచించాలి మనం ఏమిటి ప్రయత్నించడం తప్పలేదు. ఇవాళ మీడియం చాలా పెరిగింది. ఇవాళ ఓటీటీలో ఆ రోజుల్లో అసలు ఏముండేదండి, 3 స్టూడియోలు, ఎస్, ఓ 50 సినిమాలు. ఎస్. సో వాళ్ళు గొప్పండి. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళు అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ ఎవరైనా వాళ్ళు స్థాపించారు ఇండస్ట్రీని. అవును. ఇవాళ మనం అంతా అనుభవిస్తున్నటువంటి ఇది వాళ్ళు చేసింది. అవును, వాళ్ళు నిర్మించింది ఇది. కాబట్టి ఇప్పుడు స్కోప్ బాగా ఉంది, చేయొచ్చు. 100ల మంది టీవీలోకి వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఏదైనా కూడా ఫైనల్గా అక్కడికి వస్తే ఇట్స్ గ్యారంటీ లెస్ ప్రొఫెషన్. గ్యారంటీ లేదు, కానీ గాలిలో దీపం పెట్టినట్టే. ఇంకోటి కాంట్రవర్షియల్ పాయింట్ కావచ్చు నేను చెప్తున్నా, నెపోటిజం అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు. నెపోటిజం, వారసత్వం అని.
ఐ డోంట్ బిలీవ్. సినిమాలో వారసత్వం ఉండదండి. బంధుప్రీతేనా ఉండదు. నెపోటిజం అంటే అదే. నెపోటిజం అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు అని చెప్తున్నా. అదే 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 నేనేమంటానంటే టాలెంట్ లేకపోతే, టైం బాగాలేకపోతే ఎంత తోసినా ముందుకు వెళ్ళరండి. పేర్లు చెప్పను నేను. బట్ ఆ పరిశ్రమలో ఉన్నాం కాబట్టి న్యాచురల్గా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు, హాస్పిటల్ చెప్తారు, అంతవరకే ఉంటుంది తప్ప నెపోటిజం అనేదాన్ని నేను అంటే ఉండవచ్చు, లేదు అని నేను చెప్పను పూర్తిగా. బట్ ఇండస్ట్రీలో ఎవరిది కాదు సార్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు నెపోటిజమే ఉందనుకోండి, మన తమ్ముడో కొడుకో లేకపోతే దగ్గర బంధువు ఎవరో ఒకరు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎంతకన్నా ముందుకు తోయగలరు? ఎగ్జాక్ట్లీ. ఎన్ని అవకాశాల కోసం ముందుకు అంటే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టు నెపోటిజం అంటే యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి అదో చాలా మంది నెపోటిజం అంటే అది పెద్ద క్రైమ్లో ఫీల్ అయిపోతారు బయట. ఏంటంటే నెపోటిజం అని మాట్లాడతారు, ఏంటి మీరంతా ఏం చేస్తారు అడిగారు ఎవరు, నాకు ఏం మాట్లాడతారు చెప్తున్నా. అంటే కాబట్టి అంటే నా పాయింట్గా వస్తున్నా డైరెక్ట్గా. నా అనుకోకుండా 12 కాపురంలో టైర్ కొట్టుకుంటూ తిరుగుతున్నాను రోడ్లో. దీపక్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయిని పిలవండి అన్నారు. చూడండి మా ఇంట్లో ఉండేది. వాడు ఆ చైల్డ్ ఆర్టిస్టు బాగాలేదు కదా, ఏ నరేష్ రా నువ్వు చేస్తావా అని అడిగారు ప్రభాకర్ రెడ్డి. వచ్చింది అవకాశం. అవును, దాని అంతటా అది వచ్చింది, ఎవరు తోసింది కాదు. నేను మా అమ్మ ఆయనకి ఏం చెప్పారంటే, నేను అప్పటినే ఇది బాగా బ్రెయిన్ ఉండేది అండ్ మా అమ్మ ఊళ్ళో లేదండి అన్న, వచ్చిన తర్వాత చేద్దాం బాబు అన్నాడు. లేదండి నాకు వస్తే చేయని పోతూ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయండి సార్ అన్న. ఆయన నవ్వేసి ఇదిగో షాట్ పెట్టండి అతనికి అన్నారు. అలాగొచ్చింది. అంటే ఎందుకు చెప్తుంటే అవకాశం రావాలండి, అదృష్టం. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం. నిలబెట్టుకోవడం ఇప్పుడు దేర్ మే బి ఏ లక్ ఇన్ అటైనింగ్ ఏ పొజిషన్, బట్ దేర్ విల్ నెవర్ బి ఏ లక్ ఇన్ రిటైనింగ్ ఇట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. నిలబెట్టుకోవడానికి ప్రతిభ కావాలి. అవకాశం అదృష్టం కొద్ది రావచ్చు. రిటైనింగ్కి ఎన్ని కావాలండి? మీకు మంచి టాలెంట్ కావాలి. టాలెంట్ ఉంటే సరిపోదు, అందరినీ కలుపుకుపోవాలి, డిసిప్లిన్ కావాలి, అవును, మంచి పిఆర్ కావాలి, మంచి మాట కావాలి. ఇవన్నీ కలిపితేనే ఒక సక్సెస్ఫుల్ యాక్టర్. ఓ 10 కాలాలు అంటే ఓ 10 సంవత్సరాల పాటు నువ్వు సక్సెస్ అవుతావు. నాకు విచిత్రం ఏంటంటే 4 స్తంభాలాట అనుకోకుండా తనుకు వచ్చింది. అది కూడా అనుకోకుండా తనకు వచ్చిందా? అంతే. నాకు సీతాకోక చిలక చేయాల్సిన వాడిని భారతరాజా గారు ఆల్రెడీ అలైగడ వదిలే తమిళ్ చేశాడు, కార్తీక్ని చూసి చేసుకున్నాడు. నాకు వచ్చిన అవకాశం పోయింది. ఏడుది నాగేశ్వరరావు నన్ను రికమెండ్ చేశారు. పాపం ఆయన చెమటలు పడుతూ, బాబు నేను మళ్ళీ మాట్లాడతానంటే ఏడ్ చేశాను నేను, ఏంటంటే నేను లేనా సినిమాలో అని. అయ్యో. అప్పుడు కృష్ణ గారు, సింపుల్ గారు డిసైడ్ చేసి బాంబే ఫోన్ చేసి లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది. అవును, నేను తీస్తాను. మా అమ్మ ఏంటంటే నువ్వు బయట సినిమా నుంచి రావాలని కోరిక ఉంటాయి. కృష్ణ గారు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి మా నరేష్తో చేస్తాను, ఇది ఇస్తానంటే, కృష్ణాజీ యువర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ ఆయన రైట్స్ ఇచ్చి అలా వచ్చిన సినిమా చూడండి ఎట్లా మలుపు తిరుగుతాయని. జంజాల గారు సడన్గా ఊడిపడ్డాడు. ఆయన నవతా కృష్ణరాజు గారు మోటార్ బైక్ స్టంట్స్ ఏదో ఫిల్మ్, అది నేను చేసిన ట్రయల్ది చూసి ఈ అబ్బాయి ఉంటే మాకు బాగుంటుంది అంటే, మా అమ్మ గొప్పతనం, ఆమె సినిమా ఆపేసి నవతా కృష్ణరాజు గారు లాంటి ప్రొడ్యూసరు, జంజాల గారు లాంటి రైటర్ వస్తే, డైరెక్టర్ వస్తే నేను ఎందుకు ఆపుతానని ఆ సినిమా ఆపించింది. అదే 4 స్తంభాలాట. సో మెనీ టర్న్స్ అండ్ ఉంటాయి. విచిత్రం ఏంటి, 4 స్తంభాలాట సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్లో కార్తీక్ బిజీ అయిపోయాడు. అలాగే వెళ్ళేది తర్వాత నేను బాగా బిజీ అవుతాను అనుకుంటే ఒక్క సినిమా రాలేదు. అప్పుడు మా అమ్మ రే బుద్ధి లేనోడా, అందుకే చెప్పాను రా, తెలుగులో హీరోలు అంటే విగ్గు ఉండాలి, 4 వేళ్ళు ఉండాలి, నీకు అసలు మీసాలు రాలేదు, ఎవడిస్తారు రా వేషాలు నీకంటే. అప్పుడు అమ్మ దొరికిపోయారు అనుకున్నా. కానీ జంజాల గారు నాకు ఏ రక్తబంధువు కాదు, ఆత్మబంధువు. ఆయన వరుసగా అది నేను అసలు లోపలికి వస్తుంటే స్టూడియో బయట జంజాల అని పెద్ద బోర్డు, నిజంగా అంటే మెడ్రాస్లో ఆయన ఇంటి ముందు కూడా అంత పెద్ద బోర్డు లేదు. బాలు గారి ఇంటి పక్కనే కదా జంజాల గారి ఇల్లు. అదో చిన్న బోర్డు, ఇలా చిన్నది నేమ్ ప్లేట్ ఉండేది. ఇక్కడ ఎంత పెద్ద బోర్డు పెట్టారండి మీరు. నిజంగా అది విశ్వాసం. అంటే నిజంగా ఆయన లేకపోతే నేను లేను కదా, అమ్మ లేకపోతే, ఆయన లేకపోతే లేను నేను. కాబట్టి అలా వచ్చింది. దట్ ఈస్ 4 స్తంభాలాట. అలా కుదిరింది నాకు.
సో ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత అంటే 4 స్తంభాల ఆట వచ్చిన తర్వాత కూడా మీకు గ్యాప్ వచ్చిందండి. దాదాపు 1 year ఖాళీగా ఉన్నాను. సబ్జెక్టులు లేవు, అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ టైమ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్డోర్ టు ఇండోర్ టు అవుట్డోర్. కొత్తగా అప్పుడే గోపాలరెడ్డి గారు మంచి నవనవలాడే యువకుడు, ఎంజల గారు అంతా ఆయనకు 30, నాకు 17, పూర్ణిమకి తులసికి 14-15 ఏళ్ళు, ప్రదీప్కి ఒక 20 ఎంతో, నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. వీళ్ళతో సినిమా చేయడం ఏంటంటే వాళ్ళు చాలామంది. నవతా కృష్ణరాజు గారు అండి, గ్రేట్ ప్రొడ్యూసర్, టేస్ట్. ఆ సినిమా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంత యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ ఉందంట. అడల్ట్ కంటెంట్ మీనింగ్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఒక అమ్మాయిని ఒకటి ప్రేమించి కడుపు చేసి వాడు చెయ్యలేని పరిస్థితుల్లో వదిలేస్తే ఇంకోటి వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ నైట్ రోజు కాళ్ళకి దండం పెడితే నువ్వు బయట వరకే నాకు పెళ్ళానివి, ఇంటికి వస్తే సిస్టరా, లోపలికి సిస్టర్ అని చెప్పే థీము 1982లో సూపర్ డూపర్ కల్ట్ హిట్ అయిందంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతారు. ఇప్పటికి కూడా కొత్తదాన్ని ఎప్పుడైనా. కాబట్టి అప్పటికి అది ఫార్వర్డ్ ఫిలిం అయినా యూత్ దాన్ని పోషించింది. పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేసారు, అవును, అంకిల్స్ ఆంటీస్ అయిపోయారు. కానీ ఆ సినిమా ఇంకా ఫ్రెష్గా ఉంది బికాజ్ ఆఫ్ ద థీమ్. సో నా అదృష్టం అలాంటి సినిమాలో నేను పడ్డం, అలాంటి డైరెక్టర్ దగ్గర పడ్డం. ఆయన నన్ను 2 జళ్ల సీత, శ్రీవారి ప్రేమలేఖకి సర్దుకుంది ఇండస్ట్రీ, మంచి సూపర్ హిట్ అవ్వడం. రామోజీరావు గారికి థ్యాంక్స్, నా గురువుల్లో ఒకళ్ళు. ఆ సినిమాతో హీరోగా మళ్ళీ సినిమాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా చాలా గ్యాప్స్ నాకు. అప్పటి వరకు అన్ని ఒడిదుడుకులే. అది కొత్త దంపతులు, వాసు గారు పాపం అలాంటి వాళ్ళు చేశారు నాతో, నేను కాదనలే. కానీ బట్ నిలదొక్కున్నంత ఇమేజ్ కానీ కాబట్టి నేను వచ్చిన టైం చాలా డిఫికల్ట్ టైం. అంటే డిఫికల్ట్ అంటే ఇప్పుడు ఇంకా డిఫికల్ట్, కాంపిటీషన్ డిఫికల్ట్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ టైం మీతోనే ట్రాన్స్ఫార్మ్ అయిందని కూడా చెప్పచ్చు. అలా ఓ రకంగా అంటే జంజాల్ గారు, మీరు, మీ వరవడి, అప్పుడు భారతరాజ జంజాల్ గారు, భారతరాజ గారు, తమిళ భారతరాజ గారు, ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడప్పుడు పుట్టుకొస్తారు డైరెక్టర్స్. ఆ బ్యాచ్తో రావడం అంటుకుంది. శ్రీవారి ప్రేమలేఖ అలా 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 వెళ్తున్నప్పుడు పోలీస్ భార్య, కనకమ్మ లక్ష్మి రికార్డింగ్ మాస్టర్ వంశీ గారి సినిమా నా లైఫ్లో మర్చిపోయాను. కృష్ణ గారిలా యాక్ట్ చేయాలంటే పడిపోయింది నాకు. పక్కన చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళంతా కృష్ణ గారు ఒరిజినల్ డూప్స్. అవును, వాళ్ళు నిద్రలు లేపి కొట్టమంటే కొడేస్తారు వాళ్ళు. అవును, వాళ్ళ పక్కన చేయాలంటే నాకు అడలు పుట్టింది. వంశీ లాంటి డైరెక్టరు అని ఆ రంగులు ముచ్చులు కట్టిన వీలు, కలర్ వీలు, ఆయన మామూలుగా కాదు అసలు. ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను వంశీ గారితో యాక్ట్ చేస్తానంటే ఎవరు, వంశీ గారితోనా అని అంతర్యా అలానే మీ పొండి తెలుస్తుంది అంటున్నాడు. ఈ వంటరేంటి వంశీతో అవకాశం. గ్రేట్ డైరెక్టర్ అండి, లెజెండ్, వంశీ ఈజ్ లెజెండ్. కాకపోతే నాకు ఆ రోజు అర్థమైంది. ఫస్ట్ రోజు వెళ్ళాను, ఫస్ట్ సాంగ్ పెట్టాను, నీకు హాయిగా ఉంటుందంటే థ్యాంక్ యూ సార్ అలా. ఫస్ట్ షాట్ ఏంటన్నా, ఈ కుమ్మరి చక్రం గిర్రం తిరుగుతుంటే దాని మీద నేను నిలబడి తిరగాలన్నాడు. కుమ్మరి చక్రం మీద నిలబడి ఎవడా తిరుగుతాడండి. అప్పుడు అవన్నీ కలెక్ట్ అయింది. అమ్మ వంశీనా, పెద్ద రియాక్షన్ నాకు. సార్ కుమ్మరి చక్రం మీద ఎవడ, ఎందుకు నువ్వు ఎవరన్నా నిలబెట్టమంటావని నిలబడితే ఆడి చెక్కలు కొట్టుకుపోయి కింద పడిపోయి ఎందుకు అవుతారంటే అన్నారు. నువ్వు డాన్సర్, బాన్ తల్లి నువ్వు చేస్తారు, బాగా చేస్తారు అన్నాడు ఆయన. ఇది ఎక్కడ పోవాలండి అంటే పోనీ కూర్చుని చేయండి అన్నాడు. సరే కూర్చుని చేయమన్నాడు. అంతే గిర్రని చెప్తే దోమని ఎగిరి పడితే దెబ్బలు. కానీ మొండు చేద్దాం 1 more అన్న. ఆయన కొంచెం షాక్ అయ్యాడు. రెండోసారి దెబ్బలు, ఆ చక్రం మీద పడిపోయింది, ఆ అమ్మాయి తోసింది మాధురి హీరోయిన్. 3వ షాట్ ఓకే అయిపోతే చాలా కోపం వచ్చింది వంశీ మీద నాకు. అని సరే అని వెళ్ళిపోయాను. తర్వాత రాత్రి వచ్చి దెబ్బలు తగిలిందా అన్నాడు. పర్లేదండి, ఏముందండి, సర్లేండి దీన్ని మనం 14 frames చేద్దాం, టెక్నిక్ ఉంది కదా అంటే 14 అది అప్పుడే చేయొచ్చు కదా అంటే. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, బట్ అండ్ మంచి నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉన్నవాడు. అవును, అదొక ఎక్స్పీరియన్స్ నాకు. బట్ నా లైఫ్లో మర్చిపోలేదు సినిమా. ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఒక డూపు నాతోనే పెట్టుకుని రాత్రి నాతో నిద్రపోయేవాడు. సాంగ్ కూడా అప్పుడు చాలా పెద్ద హిట్ సాంగ్ పెట్టారు మీకు. నాతో నిద్రపోయేవాడు, పొద్దున్న నిద్ర లేచేవాడు, నాతోనే పడుకునేవాడు. కింద బెడ్ రాత్రంతా
గురుగారు పవర్ హ్యాండ్స్ అంతా పవర్ అంతా హ్యాండ్స్లోనే ఉంటుందండి ఇలాగే నన్ను మోటివేషన్ అనమాట. పొద్దున్న లేవగానే గురుగారు రెడీయా అనేవాడు. ఇలా చేసి ఆ బాడీ లాంగ్వేజ్ నాలోంచి పోవడానికి 6 నెలలు పట్టింది. సో అది కనక మహాలక్ష్మి, పోలీస్ భార్య రియల్నెస్ వారిది. తర్వాత అఫ్కోర్స్ చిత్రం వాజ్ మై షోకేస్ ఫిలిం. నాగేశ్వరకి దేవదాస్ ఎట్లను, కృష్ణ గారికి అల్లు సీతారామన్, నరేష్కి జంబలగడ్డ పంప. అది ఈవి సత్యనారాయణ గారికి 100% క్రెడిట్. ఆయన థాట్లోంచి వచ్చింది. దాని టైటిల్ కూడా వేరే ఉండేది, అది ఎవరికి తెలియదు. ఏంటిది? ఒరిజినల్గా నాకు కథ చెప్పి ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందన్నాను తిరుపతిలో రాత్రిపూట. మద్రాసు నుంచి కారేసుకు వచ్చాడు. చైనా అన్నాడు, తప్పకుండా చేయండి నేను చేస్తున్నా అన్న. టైటిల్ ఏంటంటే ఆ సినిమా టైటిల్ పేరు రివర్స్ గేర్. అవును, ముందు రివర్స్ గేర్ నాకు గుర్తుంది, నేను రాశాను అది. ఆ తర్వాత మార్చారు. అవునండి. ఇవన్నీ ఆ తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి జంబలకడి పంబ అన్నాడు. ఏంటన్నా టైటిల్ అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, పెట్టేద్దాం అన్నా. అది ఏదో సినిమాలో ర్యాలింగ్ గారి ఓతపదం ఉంది. మాయాబజార్. మాయాబజార్ కాదు, మాయాబజార్ కాదు. సరే కరెక్ట్. ఫిల్మ్లో ఈ ఫిలిమ్స్ అన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 4 స్తంభాలంటే చాలామంది తెలియవచ్చు, కానీ ఎస్పెషల్లీ కనక మహాలక్ష్మి, జంబలగడ్డ పంబ, చిత్రం 3 సినిమాలు కూడా తరాలు దాటి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యూత్కి కూడా ఎలా వెళ్ళిందంటే వాళ్ళ తరాలు చూపిస్తూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు దాంట్లో పెరిగారు. అది హోమ్ వ్యూయింగ్కి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేసే అవకాశాలు లేవు కానీ, బట్ ఇంట్లో కూర్చొని చూస్తుంటే హిలేరియస్ కామెడీ, ఆ వంశీ గారి స్కూలు, ఆ స్టైల్. ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎంతమంది ఫాలో అవుతారో ఆ స్కూల్ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. ఫాలో అవ్వలేకపోతున్నారు వంశీ గారి స్కూల్ కానీ, బట్ దే ఆర్ ట్రయింగ్. అప్పుడు ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్, ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మీరే చెప్పేశారు, నేను అడుగుదాం అనుకున్న మాట అది ఏంటంటే, మీరు విజయనగరం గారి కొడుకు కాకపోతే అస్సలు మీరు హీరోగా అయి ఉండేవారా అనేది. బట్ మీరు చెప్పారు ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది, బట్ అది నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంట్, సహనం అంతే ఇన్ని కావాలని చెప్పారు. బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారని అనుకుంటున్నారండి? ఎందుకంటే బికాస్ మీకు స్టూడియోలు ఉన్నాయి, ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరా ఉంది. మీరు అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళాను అనుకుంటారా మీరు? నేను అదే చెప్తానండి, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్. యూ హ్యావ్ టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్. హీరోగా అదే చెప్పాను కదా, నేను ఎవరితో పోటీ లేదు, చిరంజీవి గారితో పోటీ లేదు ఆ రోజుల్లో. ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు, కామెడీ హీరోస్ కాబట్టి. కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ 4 crores 5 crores సూపర్ హిట్స్ ఇచ్చాను. కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు, నేనే వదిలేశాను, వద్దనుకున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిందే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి. ఇక్కడ ఒక్క పాజ్. ఇప్పుడు మీరు ఇందాక అన్న దానిలో ఇప్పుడు మీకున్న సక్సెస్, మీకున్న 4 కోట్లు 5 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు, వీటిలో ఈ వరుసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ని మీరు మ్యాచ్ చేయలేకపోయారా? లేదు, నేను ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ, నేనంటే నేను కాదు, నా డైరెక్టర్సు, నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలేరు నాకు. చిత్రాంబళారే విచిత్రం వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్. అవును. జంబలకడి పంబ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక, చేసాం. అదృష్టం జయసుధ గారిది. అవును. హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్. హలో డార్లింగ్ సినిమా రామోజీ గారు చూసి ఏం సినిమా తీశారండి, ఇది అమ్మొద్దు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు. కానీ ఆడలేదు అవి. ఎందుకు ఆడలేదు? ఆడియన్స్కి అప్పుడు ఫిల్మ్ లిటరసీ ఇంత లేదు. దే వర్ లిమిటెడ్ టు వన్ స్కోప్. ఐ వాస్ ఇన్ అడ్వాన్స్, రాదర్ వీ వేర్ ఇన్ అడ్వాన్స్. నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో. సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది. సేమ్ కామెడీ, నాకు ఆ బ్రాండ్లు ఇష్టం లేదు, కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్, జనాన్ని బోర్ కొట్టించడం కంటే, ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోయాను. ఓకే, అదే కారణం. ఓకే, బట్ మళ్ళీ కంబ్యాక్ ఎలా జరిగింది సార్? అంటే మధ్యలో ఈ రాజకీయాలు అన్నవి వాటిలో మీరు ఎంతవరకు రాణించానని మీరు అనుకుంటున్నారు? యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే, యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎంపీ, ఒక మినిస్టర్ అవ్వలేదు,
ఎందుకు అంటే అవే కదా అల్టిమేట్ గోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు Yeah. ఎవరికైనా ఉన్నవి అవే. నేను బట్ అంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? నేను ఎప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి. ఒక థాట్తో వెళ్తా. రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ, రామ్ మందిర్, వాజ్పేయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి, రామ్ మందిర్ వస్తే ఏం తోలు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళా. ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం. నేను ఆర్గనైజేషన్ లేదుగా, బీజేపీలో స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశా, స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను, స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని, ఆ సీట్ని తప్పించారు. నేను హిందూపూర్ని ఎన్నుకున్నాను, హిందూపూర్ని ఎన్నుకున్నాను. నేను ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ కాన్స్టిట్యున్సీ. చాలా అడ్డంకులు తగిలినాయి. ఐ డోంట్ వాంట్ నేమ్ బియాండ్ దట్. నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే కాదు సార్, ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సను, మీ 50 ఏళ్ల ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది, ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుని చెప్తా ఇంటర్వ్యూకి బలం ఏముంటుంది? లే నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు, పర్వాలేదు. అసలు ఎందుకు జరిగింది అలాగా? నన్ను అది ఈక్వేషన్స్ వల్ల, రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు, ఇవ్వలేదు. నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా, నేను చేయనని చెప్పాను. ఫ్యాక్షన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను, నేను చేయనని చెప్పాను నేను. కానీ పర్వాలేదు, నేను ఒక ఐడియాలజికల్ వెళ్ళాను కాబట్టి దాని గురించి ఆలోచిస్తాను. సీట్ వదిలేసి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేశా, అన్ని ఏరియాలు తిరిగాను. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్, దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం, ఆ బుల్లెట్లు నాకు తగలడం. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు 100 మంది వస్తారు. ఈ జెండా పట్టుకోవడం వల్ల 90 మందితో గొడవలు అవుతున్నాయి, ఆ 10 మంది నాతో ఉన్నారు. ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు. సినిమా ఒక పక్కన రా అని పిలుస్తుంది, మళ్ళీ అది కళ్ళలో వచ్చేది నాకు. సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు చేప గిలగిల కొట్టుకుంటున్నాను నేను. సో ఈ పాయింట్లో ఐ టుక్ ఎ డెసిషన్, నేను సినిమాల్లోకి వెళతాను. అఫ్కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ. నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయాను, అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను. నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు, నా కోసం 30 సినిమాలు వచ్చినాయి. ఆ రోజు చెప్పా, మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు పంపించాను అన్న, ఒక్కళ్ళు కనపడలా, వెళ్ళిపోమన్నారా? అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది, వేరేం కాదు. ఓకే, అఫ్కోర్స్ వాళ్ళకే డోస్ పడింది పైనుంచి, అది వేరే విషయం. సో నేనేమనుకున్నానంటే, రైట్, ఈ జిల్లా నాది, నేను చేస్తా పని, ఏమవుతుంది నాకు, నేనేం ఆశించలేదు. 11,000 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాను. గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు. అవునండి, ఆ బుక్ నా దగ్గర ఉంది, ఐ కెన్ షో ఇట్. నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఒక బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను. 130 చెరువులు నిండినాయి. వాళ్ళ 1,500 మంది కళాకారులకి హౌసెస్, ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి. నేను పనిచేశాను దీనికోసం. అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు, నేను రాజకీయాల్లో ఉన్నానంటే. అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా అడ్వాంటేజ్ తీసుకున్నాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు నువ్వు మంచి చేయాలన్నప్పుడు. 130 చెరువులు నిండితే కృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, అప్పట్లో చీఫ్ సెక్రటరీని పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి, స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చాడు సెక్రటేరియట్లో. ఇట్స్ గ్రేట్ ఆనర్ అండి. సో ఫస్ట్ స్టెప్, ఒక కాన్స్టిట్యున్సీ నేను బాగు చేశా, చాలు నాకు, అంతేలేండి, అయిపోయింది. రెండోది, రామ్ మందిర్ నిర్మిస్తున్నాం అన్నారు. ఒక చెక్కు పట్టుకుపోయా, పెద్ద చెక్కు. నేను ఎంత చెప్పదలుచుకోవాలా, ఎవరు రాలే ఇండస్ట్రీ నుంచి. నేను పిలిచాను కూడా, జై శ్రీరామ్ అని పెట్టేసి
అక్కడ జయశ్రీమాన్ని వచ్చా, మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి, ఆయన ఇన్విటేషన్ కార్డు వచ్చింది, బొట్ట కంట్లో నీళ్ళు గారిపోయినాయి. నేను దేనికి వెళ్ళానో నా సాధన అయిపోయిందని నాకు వచ్చింది. ఐఎమ్ డెస్టినీ టు బీ ఇన్ ఫిల్మ్స్. ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ మై ఐడియాలజీ, ఫర్ మై హిందుత్వ. అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు, నా హిందుత్వాన్ని కాపాడుకుంటా. నా సినిమాల్లో నేను ఎదిగాను. మళ్ళీ ఇవాళ 50th ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్నీ కోల్పోయారు నరేష్ గారు అనేవాళ్ళు 15 ఏళ్ళు. అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కంటతడి పెట్టుకునేది. నేను చెప్పా, నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది, దానికి గోడలు వేసి కప్పు వేయడానికి చాలా రోజులు పడుతుందని. 50 years ఇప్పుడు కప్పు. కదా మా మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునేవారు? సినిమాల్లో మంచి బిజీగా ఉండదు, దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్. ఆమె వచ్చింది పాప, కృష్ణ గారు వచ్చారు హిందూపూర్కి, ఇల్లు పెట్టాను అక్కడ. ఇప్పుడు ఇండ్లు అక్కడే ఉంది, దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు, కళాకారులు ఎక్కువ. అన్నీ నాశనం అయిపోయి నా కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇటు కాకుండా అంటే ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఏం తక్కువ కాలే. అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్ 0. కాదు సార్, ఇక్కడ మీరు ఏంటంటే బికాజ్ యూఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, మీరు ఎట్నుంచి గాలివాటంగా ఎట్నుంచి ఎటు వెళ్ళినా మళ్ళీ యూ కుడ్ గెయిన్ యువర్ గ్రౌండ్. ఇప్పుడు స్ట్రగుల్ లేదు కదా మీ జీవితంలో? అవును, ఉందా? స్ట్రగులే, ఇదంతా స్ట్రగులే కదా. ఇది నేను తెచ్చుకున్న స్ట్రగులే. ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాని వదిలేసి ఇటు రాజకీయాల్లో ఐడియాలజీని వెళ్ళిపోయింది. బట్ ఈ 10 ఏళ్లలో నేను కలిసిన కోట్లాది మంది ప్రజలు, ఆర్ఎస్ఎస్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆర్గనైజేషన్ ట్రైనింగు, ఆ కష్టాలు ఇవన్నీ కూడా సర్వీస్ని త్రూ అవుట్ నాకు లైఫ్లో రన్ చేసింది. మాలో పనిచేయడానికి కానీ, మాలో గెలుపులు కానీ ఓ పక్క నుంచి చేసుకుంటూ సినిమాలో అదే చెప్తున్నా, కృష్ణ గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారని నాకు అంత ఈజీగా సెకండ్ ఇన్నింగ్స్ రాలా. సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు, ఎందుకంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి ఇండస్ట్రీ బాగా మారిపోయింది. అందరూ కొత్త డైరెక్టర్లు వచ్చేసారు, అన్ని కొత్త ప్రపంచం, టెక్నాలజీ మారిపోయింది, కాన్సెప్ట్స్ మారిపోయినాయి, స్టోరీ మేకింగ్స్ మారిపోయాయి. మీరు నాకు ఫస్ట్ మీరు హీరోగా ఎంటర్ అవ్వడం కన్నా కూడా మీ సెకండ్ ఇన్నింగ్సే చాలా మ్యాజికల్గా ఉంటుంది నాకు. అదే చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ ట్రావెల్, అదొక ఆట విడుపు. కానీ మధ్య వీటన్నిటిలో కూడా ఏంటంటే నేను పర్సనల్గా ఐ మే బి రాంగ్, మీ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ తక్కువ అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక చోట ఒక పని చేస్తారు ఒక స్టేజ్ వరకును, యూ ఫీల్ సాటిస్ఫైడ్ అంతే. ఇంకా దాన్ని తర్వాత ఎక్స్టెంట్కి వెళ్ళి దాని మీద టార్గెట్ని కొడదామని మీరు అనుకోరు కదా. నా టార్గెట్లు అన్నీ నేను కొట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు హీరోగా ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఇచ్చిన 4 హిట్లు 40 హిట్లతో సమానం కొట్టేశాను. నాకు హ్యాపీనెస్ లేదు. ఫైనల్లీ నేను కదా, నేను ధైర్యంగా ఉండి నేను హ్యాపీగా ఉంటేనే కదా 10 మందిని హ్యాపీగా పెట్టగలను. సో అది అయిపోయింది. రాజకీయంగా నేను దేనికి వెళ్ళాను, అందుకనే నేను గోల్ ఇచ్చేస్తున్నాను మీకు. ఒక మినిస్టర్ అయితే నేను ఏం చేస్తానండి? 5 ఏళ్ళు ఇప్పుడు ఉన్న తిట్లు జనాల దగ్గర నుంచి ఎలా ఉన్నాయి, ఈ రాజకీయం నేను ఉండలేను. నేను దేనికోసం వెళ్ళానో, ఇవాళ రామ మందిర్ సాధించానో లేదో దానికి నేను ఉడతగా భక్తిగా ఉన్నాను కదా. ఒక ప్రాంతంలో 11,000 మంది కళాకారులను తయారు చేశాను కదా. అదే చెరువులు నింపాను కదా. ఉడత మీరు అలా అనుకోండి, పోనీ అంతే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను అనుకున్నది నేను చేసేసాను. సో నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఎవడో సాటిస్ఫాక్షన్ నేను పని చేయాలి. బట్ మీ దానిలో ఒక లైన్ ఆఫ్ మెరిట్ ఏంటంటే వేరెవర్ యూ డిడ్ ఇట్ విత్ కన్విక్షన్. నమ్మారు, డెడికేషన్తో చేస్తారు. ఏది కూడా ఊరికే మన వాళ్ళు ఉమ్ముతాడి అంటారు, అది అంటుకోదు, అది ఊడిపోతుంది మళ్ళీ. అలా కాకుండా చేశారు. సో ఎక్కడ చెడ్డ పేరు లేకుండా వచ్చా అంటే ఎక్కడైనా ఎదురీత ఉంటుంది. ఎదురీత ఎక్కడైనా ఇప్పుడు మా ఉంది, మాలో పదవుల కోసం నేను పోతే 25 years అయింది మా పెట్టి. 15 years బ్యాక్ పదవుల్లో ఉండాలి హీరోగా ఉన్నప్పుడు. అవును, ఎప్పుడు కోరుకోలే. అవకాశం వచ్చింది, గురుగారు దాసరి గారు నువ్వు జయసుధ గారు నిలబడుతుంది, నువ్వు జాయింట్ సెక్రటరీగా ఉండాలన్నా. ఉంటానన్నాను, చేస్తానండి, ఏదైనా చేస్తానన్నా. వెళ్ళినప్పుడు అప్పుడు పరిస్థితి మీకు తెలుసు, యుద్ధ వాతావరణం. అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ జయసూర్యకి భారం నా మీద పడింది, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. మొత్తం మా ప్యానలే గెలిచింది, ఒక ప్రెసిడెంట్ తప్ప, రాజేంద్ర ప్రసాద్ శివాజీరాజు తప్ప. ఫస్ట్ టైం నాకేంటి వెల్ఫేర్ ఆఫ్ మెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మా బిల్డింగ్లు ఇవన్నీ జరుగుతాయి, దాని ఎందుకు పెద్ద ఇష్యూ, పార్లమెంట్ బిల్డింగ్ అది. మా వెల్ఫేర్కి ఫస్ట్ వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేసి
సర్వే చేసి సక్సెస్ చేసి ఇవాళ నడుస్తున్న ప్రతి స్కీము నేను చేసింది. నేనంటే మా టీం చేసి అదే మీరున్న టీము నేను ఇనిషియేట్ చేసింది, నేను లీడ్ తీసుకుని వర్క్ చేశాను. ఐ వాజ్ ది వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అపార్ట్ ఫ్రమ్ జాయింట్ సెక్రటరీ. దాన్నే నేను జనరల్ సెక్రటరీగా ఇంప్లిమెంట్ చేశాను. అందరికి మంచి పేరు వచ్చిందిగా. కానీ మీరు మొన్న మంచు విష్ణుని మీరు చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఎలక్ట్ అయ్యాడు, చాలా ప్రామిస్లు చేశాడు, సొంత బిల్డింగ్ అన్నాడు, ఇంకోటి అవన్నీ ఏమి జరగలేదు కదండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాటికి మీ నన్ను గెలిపించారు, కానీ తప్పుదోవ పట్టింది, దాన్ని నిలపాలనుకున్నాను. మెంబర్స్ నా మీద నమ్మకంతోనే గెలిపించారుగా, నేను అడిగిన వ్యక్తిని గెలిపించారు. ఇవాళ మా ఫస్ట్ ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా నడుస్తుంది. రెండోది ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్. ఇవాళ ఏఐజీ నుంచి ఒక్కొక్క హెల్త్ క్యాంపు ఇక్కడ కాంటినెంటల్ నుంచి అన్నీ జరుగుతుంటే మెంబర్స్ ఆర్ వెరీ హ్యాపీ. నేను మొన్న జనరల్ బాడీకి వెళ్ళాను, లాస్ట్ జనరల్ బాడీ, నేనే తప్పుకోలా వెళ్ళాను. మా బిల్డింగ్ అంటారా, మా బిల్డింగు ఆల్రెడీ ఎప్పుడో అయింది ఒకసారి. అది తనేమో విష్ణు ఏమో ట్విట్టర్లో కూడా కారులో వెళుతూ ఇక్కడికి వెళ్తున్నాను ల్యాండ్ చూడడానికి అతను ఇప్పటికీ చెప్తున్నాడు కదా. వాళ్ళు ఏదో మొన్న అనౌన్స్ చేశారు, ఛాంబరు గనక ఆమోదం తెలిపి ఇక్కడ గనక ఏదో వాళ్ళ ప్లాన్ ఉంది, ఇక్కడే కడదాం, దానికి ఎంతైనా డొనేషన్ ఇస్తాం. దెర్ ఇస్ సమ్ డిస్కషన్ హ్యాపెనింగ్. జనరల్ బాడీలో దే పాస్డ్ అ రెజల్యూషన్ ఆన్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ మా కమిటీ నౌ, ఐఎమ్ అన్ అడ్వైజర్ అంతే. రెండోది ఏంటంటే ఒకవేళ కాకపోతే విష్ణు చెప్పింది ఏంటంటే నేను నార్సింగ్లో ఇక్కడే నేను ఇస్తాను, ల్యాండ్ ఉంది, నేను ఇస్తాను, ఒక 5 crores ఎంతో ఖర్చు పెడతాను, అందరు ఇక్కడికి ఆఫీస్ ఓకే అంటే ఇదే ఇస్తానన్నారు. ఓకే. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సీ ఇట్ హ్యాపెన్స్ ఫైన్, లేకపోతే వాళ్ళే సమాధానం చెప్పాలి. నేనేం దానికి వెనకట్లా. బట్ పెద్దలందరూ ఉన్నారు, జెన్యున్గా ఏ డిసిషనో అది జనరల్ బాడీలో అందరికీ ఆమోదమైంది. అందుకని ఆ టాపిక్ యూ కెన్ ఆస్క్ దెమ్, దే విల్ ఆన్సర్. ప్రశాంతంగా ఉంది. వెల్ఫేర్ నాకు కావాల్సింది వెల్ఫేర్ అండి, బిల్డింగ్ ఇస్ సెకండరీ ఫర్ మీ, బట్ వెల్ఫేర్ బాగా జరుగుతుంది. నేనే స్కీమ్స్ పెట్టానో పెన్షన్స్ దగ్గర అన్నీ కంటిన్యూ అవుతున్నాయి, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద కెరీర్ పాయింట్, మీరు ఇన్ జనరల్గా రైట్ ఫ్రమ్ ది డే 1 మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కామెడీ హీరో అని నేను అన్న కానీ, బికాజ్ మీరు ఒక స్టైలిష్గా ఎంటర్ అయ్యారు, అవన్నీ నాకు గుర్తున్నాయి. బట్ కామెడీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్లో మీరు ఎక్కువ చేశారు. మీరు ఆ రోజు నుంచి కనుక తీసుకుంటే మీకు కాంపిటీషన్ అని మీరు ఎవరిని అనుకున్నారండి? లేదు, రాజేంద్ర ప్రసాద్ నేనే కాంపిటీటర్స్, ఇంకెవరు లేదు మాకు. చంద్రమోహన్ గారు మాకు అన్నయ్యలాగా, ఇక ఆయన అసలు ఫస్ట్ ఫౌండేషన్ హీరో. అప్పటికే మీరు హీరో లైన్ టైంకి ఆయన ఎన్ని రాజేంద్ర ప్రసాద్ చేశాడు, మేము కలిసి చేసాం. బట్ అప్పటికే ఆయన నెక్స్ట్ వెళ్ళిపోతున్నాడు కదా. మై కాంపిటీటర్ వాజ్ రాజేంద్ర ప్రసాద్, డెఫినెట్లీ ఈజ్ వన్ గ్రేట్ యాక్టర్, మంచి కామెడియన్. మీ మీరు నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా మాట్లాడాలంటే మీ ఇద్దరిలో ఎవరు బెటర్ యాక్టర్ సార్? అది ఎవరిని అడిగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నన్ను ఫిట్టింగ్ పెడతారు మీరు రాగేదిరా మెల్లిగా. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరు బెటర్ యాక్టర్ అని చెప్పలేమండి, బికాస్ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హిట్లు అతనిదే, అతని యాక్షన్ నేను చేయలేను. నేను చేసిన సినిమాలు అతను చేయలేడు, ఎవరికి వాళ్ళదే. ఎందుకంటే మీరు గంగా బెటరా కావేరీ బెటరా అంటే రెండు కలిసి అనుసంధానం. కామెడీ బ్రహ్మాండం హిట్స్ మీరు ఇచ్చారు, తను బ్రహ్మాండం హిట్స్ ఆయన కూడా ఇచ్చాడు. తర్వాత మీరు లేడీ వేషం వేశారు, ఆయన కూడా వేశాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఆయన ఫుల్ బిజీ అయిపోయారు, మీరు కూడా బాగా బిజీ అయిపోయారు. అసలు అందుకని నేను అడిగాను అనమాట, ఇంత లాంగ్ ఇన్నింగ్స్ మీకు ఆయనకి ఇద్దరికి ఉన్నాయి, అందుకని అడిగాను అనమాట. ఎవరు మీకు నరేష్ ఇష్టమా రాజేంద్ర ప్రసాద్ ఇష్టమా సార్? నాకు నరేషే ఇష్టం ఖచ్చితంగా. మరి ఎట్లా రాజేంద్ర ప్రసాద్ ఇష్టం అంటారు? రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టమే నాకు. నేను ఇష్టపడాలి కదా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్లో ఒకటి ఏంటంటే హీ ఫోకస్డ్ ఆన్ హ్యూమర్. ఇంకా హ్యూమర్లో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవరు చేయలేదండి, చేయలేరు కూడా. అతను ఒక జీవనదిలాగా అలా వెళుతూ ఉన్నాడు ఆయన. నేను మధ్యలో రాజకీయాలకు వెళ్ళాను, చిత్రమేళ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాను, పోలీస్ బ్యారెల్ లాంటి మంచి హిట్స్ ఇచ్చాను. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్సో కామెడీ సినిమాలు నేను తక్కువ చేశాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. దృశ్యం, గుంటూరు టాకీస్లో లీడ్ రోల్ చేశాను, ఆల్ ఫాదర్ రోల్ చేశాను,
రంగస్థలంలో ఒకటి అదే prank అంటున్నాను. చేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు కదా, అవతల ఆయన శ్రేయోభిలాష్ అని, ఆ నలుగురు అని, తోలుబొమ్మలాట అని, మళ్ళీ తను కూడా మీరిద్దరు ఎక్కడ తగ్గట్లేదు అసలు. మా విషయంలో కూడా మేము రాసేటప్పుడు నరేష్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఇట్ ఈస్ ఎ రిడిల్ అంటే అంటే చాలా మోస్ట్ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్ అండి ఇండస్ట్రీకి. ఎందుకంటే యు ఆర్ ఆల్సో ఎన్ యాక్టర్ ఆఫ్ సచ్ పొటెన్షియల్ అండ్ ఈ ఆల్సో మీరు ఉండడం సినిమాలకి చాలా హెల్ప్. నేను ఆ రోజు కూడా అన్ని మంచి శకునములే దానిలో అదే అన్నాను, ఒకరుంటేనే పండగ, ఇద్దరున్నారు ఇందులోనని. కరెక్ట్, మంచిగా ఇట్ వాస్. సో అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తాం, ఏదైనా కలిసి చేయడానికి మంచి రోజు రావాలి. ఒకటేంటంటే ఇప్పుడు ఒక్కసారి మనం సీరియస్ కంటెంట్ పక్కన పెట్టి మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీలో పుట్టారు, అదే వెల్ టు డూ కండిషన్స్లో పెరిగారు, అండ్ యూఆర్ ఎ హ్యాండ్సమ్ పర్సన్ బై ఆల్ మీన్స్, అండ్ మంచి హిట్స్ ఇండస్ట్రీలో. బ్యాక్గ్రౌండ్ చూస్తే అదిరిపోయే బ్యాక్గ్రౌండ్, మంచి క్యాష్ పార్టీ, మీరు ఇన్ని ఉన్నాయి కదా. లవ్ ఎఫెక్ట్స్లో ఎక్కడ పడలేదండి? మిమ్మల్ని ఎవరు క్యాచ్ చేయలేదా? లవ్ అఫేర్స్లో క్యాచ్ చేయలేదా అని మెల్లిగా నన్ను మళ్ళీ క్యాచ్లోకి తిప్పుతున్నాడు. ఇప్పుడు దట్ ఈస్ ది స్పైస్ ఆఫ్ ఎనీ కెరీర్ అండి. ఇప్పుడు తక్కువన్నీ సంసారం, సాగరం, చదువు, సంస్కారం, విద్యా, వినయం, ఇవన్నీ కామన్గా నడుస్తుంటాయి అవన్నీ. బట్ వాట్ ఈజ్ అబౌట్ ఇట్? ఐ మీన్ ఇప్పుడు మీరు మాట్లాడకపోతే వస్తున్నా దానికే వస్తున్నా. ఇప్పుడు ఒకటి మాత్రం నన్ను ఒక టీవీలో ఇంటర్వ్యూ చేశారు, మీరు ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు కూడా మీతో నటించాలంటే కొన్ని కండిషన్స్ కాస్టింగ్ కౌచ్ ఎప్పుడన్నా పెట్టారా అని అడిగారు. నా జన్మకి పెట్టను అని చెప్పాను, ఎందుకంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక హీరోయిన్కి పెళ్ళవుతున్నప్పుడు వచ్చి నరేష్జీ నాకు ఇన్విటేషన్ ఇస్తే సంతోషంగా అప్పుడే భోంచేస్తున్నాను, భోంచేయమ్మా అని సంతోషంగా ఒకసారి ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అడిగితే నన్ను మీరు ఎప్పుడు ఏం అడగలేదే అని అడిగింది. ఎందుకు ఏం అడగాలన్నా? అదే ఏం అడగలేదే అంటే అలా అడిగితే ఇప్పుడు నాకు వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేవాడు. లవ్ చాలా పవిత్రమైందండి, అది పవిత్రాకే చెందుతుంది. కాబట్టి తప్పటడుగులు దాని మీద కూడా నాకు క్వశ్చన్ ఉందండి, పవిత్ర గారి మీద కూడా నేను అడుగుతాను. తప్పటడుగులు ఇందాక మీరు అన్న దాంట్లో ఏంటంటే కాస్టింగ్ కౌచ్ ఇస్ ఏ చీప్ కాన్సెప్ట్. ఫాలింగ్ ఇన్ లవ్, హ్యావింగ్ క్రష్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ బిలాంగ్స్ టు అనదర్ లెవెల్. అందుకని నేను అడిగాను అనమాట, మీకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ, అంటే మీరు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయే క్వాలిఫికేషన్స్ అన్నీ ఇండస్ట్రీలో మీకు ఉన్నాయి. అలాంటిది ఏం జరగలేదా? నన్ను చాలా మంది లవ్ చేశారు, లవ్ చేస్తారు కూడా. ఎందుకంటే డబ్బు పక్కన పెడితే వస్తున్నా, నేను రావాలి కదా, పాయింట్ చెప్పాలిగా. చాలా మంది లవ్ అదే మీరే చెప్పారు, అందగాడు, క్యాష్ పార్టీ, కెరియర్, కాబట్టి అన్ని రకాల వాటి కోసం లవ్ చేస్తారు. లవ్ అనేది ఇట్ గ్రోస్ యాజ్ యూ గ్రో అండి. ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ఓకే, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ లవ్లో. ఎస్, ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్. ఐ యాక్సెప్ట్ ఆల్ దిస్ థింగ్, నేనేమి కాదంట్లా. ఐ ఫెయిల్డ్. మీరు సీరియస్ టాపిక్ వైపు వచ్చారు. నా తప్పు కావచ్చు, పెళ్ళికి పోట్ల, లవ్కే వస్తున్నాను నేను. సో ఫ్లర్టింగ్ వేరే, ఫ్లింగ్ వేరే, ఎస్, లవ్ వేరే. ఎస్, ఫ్లర్టింగ్ ఇస్ ఐఎమ్ ఎ వెరీ హెల్దీ ఫ్లర్ట్. ఓకే, ఫ్లింగ్ అనేది నేను జనరల్గా లవ్ని చాలా వస్తున్నా. ఫ్లింగ్ అంటే ఏంటి? ఫ్లింగ్ అంటే ఏంటి? అఫేర్. ఫ్లర్ట్ అంటే మీ నోటితో చెప్పండి. ఫ్లర్ట్ అంటే సరదాగా, ఒక అందంగా, ఒక హ్యూమరస్గా, ఒక రొమాంటిక్ టచ్తో గుచ్చడం, అంతవరకే. ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ఫ్లింగ్ అనేది ఇట్స్ అన్ అఫేర్. ఎస్, అఫేర్స్ అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ ఎ సీరియస్ లవర్. నేను లవ్ చేస్తే చాలా, అదే వచ్చిన ప్రాబ్లం నాకు. నేను లవ్ చేస్తే చాలా సీరియస్గా లవ్ చేస్తా. అవతల వ్యక్తి చేశాం కాబట్టి ఇన్నైనా కదా. కాబట్టి అది ఇప్పుడు నాకు తెలిసి మీరు బాగా సీరియస్ లవ్లో పడిపోయి 2 ఏళ్ళు నిద్ర లేకుండా లవ్లో మునిగి తేలారంటే అది ఒక పవిత్ర లోకేష్ గారితోనే నేను అనుకుంటున్నాను. తక్కువని ఐ డోంట్ నో. ఇట్స్ అదే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా పెడుతుంది లైఫ్. బట్ లవ్ కూడా అండి, ఒకటి నేను చెప్తాను లవ్ గురించి. అదే మొన్న ఎవరు మన అనిల్ రావుపూడి షోలో చెప్తున్నాడు, లవ్ అంటే అథారిటీ ఆయనే అండి. కాబట్టి అంటే లవ్ అనేది ఒక్కొక్క ఏజ్లో 16 ఏళ్లలో లవ్ ఏంటంటే చక్కగా కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చేతులు గీతులు పట్టుకోవడం,
ఇది లవ్ 16-18 టైంలో అవ్వండి అది. అది ఇప్పటికైనా అంతే, అక్కడే స్టార్ట్ అవుతుంది. 20-25 ఏళ్లలో లవ్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా పెడుతుంది. 35-40 పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ అసలు ఇవన్నీ దాటి ఒక కంపానియన్షిప్ కావాలనేది 40 తర్వాత స్టార్ట్ అవుతుందండి. అవును. టుడే ఐఎమ్ 59 గోయింగ్ 60, 50 years in films. సో ఈ టైంలో కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే నా తల్లి లాంటి ఒక మనిషి కావాలనుకుంటాడు. పవిత్రని అలాగే నేను చూశాను, అలాగే చూస్తున్నా, అలాగే చూస్తా. సో నిజమైన లవ్ నాకు అందుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. బా బా వాట్ ఎ లాంగ్ వెయిట్. ఇట్ ఈస్ అదే చెప్పాను కదా, ఇట్ ఈస్. మిమ్మల్ని ఇంకో మాట అడగాలి. ఇది నేను మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్ ఇన్ లవ్ అని చెప్పారు. దానికి మీరు కారణమా, అవతల వాళ్ళు కారణం అండి? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒకళ్ళని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళదే తప్పు కావచ్చు, నాది తప్పు కావచ్చు. బ్లేమ్ పార్ట్ కాదు, బ్లేమ్. లేదు, నేనేమంటానంటే తప్పు కాదు అన్నం కంటే కంపాషబిలిటీ అండి. నువ్వు నా దగ్గర ఏం కోరుకుంటున్నావు, నేను నీ దగ్గర ఏం కోరుకుంటున్నా. కృష్ణ గారు, విజయమ్మ గారు లవ్ సక్సెస్ ఏంటో చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళది నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరిది ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఒకటి ఫస్ట్, 2 మ్యూచువల్ ట్రస్ట్, రైట్, 3 మ్యూచువల్ కోఆపరేషన్. దే లివ్డ్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్. దే డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు లాస్ట్ చెప్పారే అదే నేను కోరుకు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోరుకోలే, అంతకన్నా సాక్రిఫైస్ మరి ఉండదు. అవును అవును అవును. ఏది వాళ్ళు మంచి ఏజ్ లో ఉన్నప్పుడు కదా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు దే బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ 2 distinct ఇన్స్టిట్యూషన్స్. అందరిని కలిపి ఒక ఫ్యామిలీ చేశారు కదా. అవును. అది సెల్ఫ్లెస్ లవ్ అండి. సెల్ఫ్లెస్ లవ్ నేను కోరుకుంటా. అది నాకు దొరకనప్పుడు నాకు హక్కు ఉంది టు లివ్ ఆర్ లెట్ లివ్. లివ్ అండ్ లెట్ డై కాదు, లివ్ అండ్ లెట్ లివ్. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం వాళ్ళది. ఇంతకంటే నేనేం కోరుకోలేదండి. సెల్ఫ్లెస్ లవ్ కావాలి. అది నేను పవిత్రలో చూశాను, మా అమ్మని పవిత్రలో చూశాను. కాబట్టి నా లైఫ్ ఫ్యూచర్లో బాగుండాలంటే నా చుట్టూ 100 మంది ఉన్నారు, కుటుంబాలు పనిచేస్తున్నాయి, నా ఒక్కడే కాదు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ బాగుండాలంటే నేను సేఫ్గా ఉండాలి, నేను కంపాషబుల్ వ్యక్తితో ఉండాలి, సెల్ఫ్లెస్గా ఈ ప్రేమ ఉండాలి. ఇది అంతే. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్, మీ జీవితంలో కృష్ణ గారు, విజయనిర్మల్ గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవడం ఒక పాయింట్ అయితే, ఈ ఇంటికి పెద్దలు, మీకు తల్లి తండ్రి స్థానం వాళ్ళిద్దరిది. మీకు కృష్ణ గారితో ఎటువంటి రిలేషన్ ఉండేది సార్? ఇప్పుడు రిలేషన్ ఇన్ ది సెన్స్ ఇంటరాక్షన్, కన్సర్న్. ఇందాక మీరు చెప్పారు లవ్ స్టోరీకి ఆయనే అడిగి మరి. నిజంగా ఈజ్ గాడ్ ఫాదర్ అనే పదం ఉంటే హీఈస్ మై గాడ్ ఫాదర్. ఓ గ్రేట్ అండి, గ్రేట్. ఫాదర్ అండ్ స్టెప్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో, ఫాదర్ అండ్ స్టెప్ సన్ రిలేషన్షిప్ బాగా చెప్పారు. అంతకంటే అద్భుతమైన నా లైఫ్లో చూడలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కలిసి రోజు నాతో బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి టిఫిన్లు పెడుతూ అందరి పిల్లల్ని కలిపి తీసుకెళ్లారు వాళ్ళు. మిమ్మల్ని ఎప్పుడు సెపరేట్ గా చూడడం, ఎప్పుడు ఒక వ్యతిరేక భావంతో చూడడం ఎప్పుడు లేదండి. ఇందిరమ్మ గారు లాస్ట్ వరకు కూడా చెప్పేది, వీడు అందరికన్నా మంచివాడు, నీ కాళ్ళకు మొక్కేవాటి, నేనంటే చాలా ఇష్టం. సో ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ జలసీలు అనే తావు లేకుండా పెంచారండి మా అందరినీ కూడా. ఎవరిది వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు, ఎవరి కెరియర్లు వాళ్ళకి ఇచ్చారు, ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఎఫెక్షన్ కూడా మీరు పొందారండి ఆయన దగ్గర నుంచి, ఒక ఫాదర్. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మదర్తో మాట్లాడలేని కొన్ని విషయాలన్నీ ఆయనకి చెప్పేవాడిని. ఇంకా అంతకంటే ఏముంటుంది అంటే, ఆడవాళ్ళతో కొన్ని చెప్పలేం కదా, మదర్కైనా దానికి గైడెన్స్ ఆయనే ఇచ్చేవాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎస్, ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేదు, ఆ సినిమా పేరు చెప్పను,
మీరు ఏది అది చెప్పలేదండి. అన్ని అది చెప్తున్నారు, ఏది చెప్పట్లేదు. మీరు చెప్పాలి, ఇది మాత్రం చెప్పాలి సార్. ప్రేమాయణం సినిమాకి అప్పుడు అట్లూరు రామారావు ఉండేవాళ్ళు శేఖరంలో. అవును, ఆయన బాగా తెలుగు మీద మంచి ఆయన, నేను కొంచెం తెలుగు ఇంకా మిస్ అవుతుండేది. అప్పటికే 10 సినిమాలు చేశాను. మీరు తెలుగు బాలుగారు చెప్తే బాగుంటుంది చంపేస్తారండి అన్న మా మదర్ అన్న చెప్పనివ్వండి అని అంటారు. సరే ఒప్పుకున్నా. ప్రివ్యూ చూస్తున్నప్పుడు మదర్ కృష్ణ గారు చెమటలు పడుతున్నాయి. అంతకుముందు చెప్పా, అంకుల్ ఇలాగా నేను డబ్బింగ్ చెప్పలేదు అన్నాడు. అమ్మ ఇప్పుడు చూస్తుంది, పట్టుకుంటుంది, నన్ను తాట తీస్తుంది అన్న. తనకేమీ తెలియదు, నువ్వు ఊరుకో, తనకేం తెలియదు, నువ్వు చూడు అన్నాడు. డబ్బింగ్ అవుతుంది, చాలా బాగుంది, వెళ్ళిపోయింది. అంటే ఆమెను అంత స్టడీ చేసింది ఆయనే, నేను కూడా కాదు. అలాంటివి పోలీస్ భార్య సక్సెస్ అయిందో ఒక్కసారి స్టార్డమ్ వచ్చింది. ఎంత డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఆయన గైడ్ చేసేవాడు. తర్వాత చెప్పేవాళ్ళు, బంధువులు ఎవరన్నా వచ్చి సినిమాల కోసం అడిగితే నా కోసం చేయక్కర్లేదు, నీకు నచ్చింది చెయ్యి అంటే. మదర్ చనిపోయినప్పుడు షాటర్ అయిపోయానండి. షాటర్ అంటే ఇంకా ఐ కెన్ అండర్స్టాండ్ సార్. కానీ దిగమింగుకుని అలా ఉండేవాడిని. ఎందుకంటే కృష్ణ గారు బాగుండాలని. ఆయన బాధపడతారని, మళ్ళీ మీరు కూడా బాధపడితే ఆయన కూడా బాధపడ్డామే కదా. బాధపడడం కాదు, ఆయన ఏమైపోతాడో అన్న భయం అందరికీ, నాకే కాదు, మహేష్ గారు అందరికి కూడా. ఆయన ఏంటి పరిస్థితి, ఎందుకంటే 24 hours ఆయన తెలిసింది ఏంటంటే ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి ఉండడం, పిల్లల్ని వెళ్ళి కలవడం, వాళ్ళందరిని పలకరించడం, రావడం, ఇల్లు తప్ప ఆయనకి ఈజ్ అబ్జల్యూట్ ఫ్యామిలీ మ్యాన్. ఆమె లేనప్పుడు ఒంటరితనం ఫీల్ అయ్యేవాడు నాకు తెలుసు. ఆయన కనీసం దాన్ని ఏమంటారు, ప్రివ్యూ కూడా ఎప్పుడు ఆవిడ లేకుండా నా ఒక్కడే చెప్పేవాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నా అని. ఈ ఇల్లు వదిలి వెళ్ళన్నాడు. అది మీ ఇల్లు అండి అన్నా నేను. ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి, మళ్ళీ మాట్లాడొద్దా? లేదు నేను ఇక్కడే ఉంటా. ఆయన ఇల్లు అది, ఇది ఆయన ఇల్లు. అంటే మహేష్ బాబు వాళ్ళు తీసుకెళ్ళిపోతామని అనలేదు. ఏం మహేష్ నిజంగా గాడ్ అండి. నాకు ఒకటే చెప్పాడు, ఆయనకి ఎలా కావాలంటే అలా చేయండి, ఐఎమ్ దేర్ విత్ యూ. ఆయన ఇక్కడ నచ్చుతుంది, ఉండి మేము అందరం వస్తాం, చూద్దాం. అందరి ఇళ్ళు అందరితో ఒకటే కదండి, అందరూ ఒకటే ఫ్యామిలీ. ఇక్కడే భోజనం చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక పర్ఫెక్ట్ సింఫనీలో వెళ్ళామండి. సింక్లో వెళ్ళాం. కాబట్టి నేను పాయింట్కి వస్తున్నా, ఆయన ఏమైపోతాడో అని భయం ఉండదు. నేను నిజంగా షాటర్ అయింది ఎప్పుడంటే కృష్ణ గారు చనిపోయినప్పుడే. ఇంకా ఆ లోటు నాకు అప్పుడు ఇద్దరు లేదనేది అప్పుడు అది తట్టుకోవడానికి అప్పట్లో చాలా ఇష్యూస్ వేరే జరుగుతున్నాయి. దాంట్లోంచి బయటపడడానికి నేను చాలా కాలం పట్టింది. ఇప్పటికి కూడా ఆ క్వార్టర్స్ అలాగే ఉంది. పైకి వెళ్ళి 5 నిమిషాలు వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటాను, 5 నిమిషాలు. ఎందుకంటే రోజు ఆయన పలకరించేవాడిని, పొద్దున వాళ్ళతో కాఫీ తాగేవాడిని, సాయంకాలం పలకరించేవాడిని. ఇప్పటికీ వాళ్ళ ఫ్రేగ్రెన్స్ ఆ రూమ్లో ఉంటుంది. ఆయన కారు, వాళ్ళ కారు బెంజ్, ఆ ఫ్రేగ్రెన్స్ అలా ఉంటుంది. ఐ ఎంజాయ్ ఆల్ దట్. ఇంకా వాళ్ళ ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఐ నో హౌ మచ్ మహేష్ షుడ్ బి మిస్సింగ్. ఆ రోజు ఫస్ట్ టైం గుంటూరు కారం సినిమా దీంట్లో హీ వాజ్ ఇన్ టీయర్స్. మహేష్ ఎప్పుడు చూడాలి. మా నాన్నగారు లేరు, లేకపోతే ఫాదర్ అంటే ఇక సర్వస్వం, గాడ్ మహేష్కి. ఎలా ప్రేమిస్తాడో నాకు తెలుసు మహేష్. కానీ చాలా ప్రతిదీ ఆయనకి ఏం కావాలో చూసేవాడు. ప్రతిదీ ఆయన అడ్వైజ్ ఇచ్చేవాడు అందరికీ. లాస్ట్ కూతురు ప్రియా దాకా కూడా నాకు ఎవరిని తక్కువ చూడకుండా ఎక్కువ చూడకుండా సమానంగా చూసాడు. ఇంక్లూడింగ్ ఇంద్రాంటితో సహా అందరం కలిసి ఒక కుటుంబం. ఇలా ఉంటే చాలండి, ఇంకా అది చెడకుండా ఉంటే చాలు మాకు. అదే రెండో కృష్ణుడు. ఆయన నాటకాల్లో రెండో కృష్ణుడు వచ్చాడు అంటారు చూడండి, అట్లా రెండో కృష్ణ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మహేష్ బాబు. ఎస్. సో మహేష్కి ఇట్ ఈస్ హిస్ ఫిల్మ్, ఫ్యామిలీ, పిల్లలు, బ్యూటిఫుల్ లైఫ్ అండి. అది రియలీ ఆ లైఫ్ అందరికీ రావాలని కోరుకుంటారు. ఐ లవ్ మహేష్. యు నో ద వాల్యూ సో మచ్. వాల్యూ మీకే ఎక్కువ తెలుస్తుంది. సో నాకు ఆ గౌరవం ఇస్తారు. మేము అందరం కలిసి ఉంటాం, అందరం అభిమానిస్తాం ఒకళ్ళనొకళ్ళను. దర్ ఇస్ నో ఫాల్స్ రిలేషన్షిప్స్. అలా ఉంటే ఈ తరం వరకు మాకు గడిచిపోతే చాలు. కమింగ్ టు ది లేటెస్ట్ సూపర్ హిట్ కాల్డ్ పవిత్ర లోకేష్ గారు, మీరు కాంబినేషన్లో ఆవిడ చేతేమో 4 సినిమాలు, అమ్మగారు మదర్ విజయనిర్మల గారు వదిలేసిన 4 సినిమాలు కంప్లీట్ చేయిస్తానని చెప్పారు. ఆవిడ మంచి డైరెక్టర్ అవుతుందని చెప్పారు నా ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ టైం.
మళ్ళీ పెళ్ళి ఇంటర్వ్యూలో అది ఏమైనా జరుగుతున్నాయా? ఒక షార్ట్ ఫిలిం చేసింది, ఒక బయో, ఇది మన ఆన్ ద కాళేశ్వర టెంపుల్, అది యూట్యూబ్లో ఉంది అది. సో దాన్ని ఒకసారి వి వాంట్ టు రిలీజ్ ఇట్. ఓకే. షీఈ్ అ వెరీ గుడ్ రైటర్. నా సబ్జెక్ట్స్ చాలా మటుకు తను స్టడీ చేస్తుంది. నేను చెప్తాను నాకు ఇలా ఉంది, పల్స్ బాగుంటుంది. ఇప్పుడు తను ప్రస్తుతం ఏంటంటే షీఈ్ వెరీ బిజీ యాస్ అన్ యాక్టర్. మళ్ళీ 4 సినిమాలు ఒప్పుకుంది కన్నడలో, ఇక్కడ. ఓకే. సో నేనేమన్నానంటే నేను కూడా డైరెక్టర్గా పోదలుచుకోవాలి. వీ వాంట్ ఎంజాయ్ ఇట్. డోంట్ గెట్ ఇన్ టు డైరెక్షన్ సీరియస్లీ నౌ. తనకు మంచి సబ్జెక్ట్స్ కూడా రాసుకుంది. ఎనీ ఓటీటీ ఫిలిం షీ క్యాన్ డైరెక్ట్. బట్ నేను అన్నాను ఆర్టిస్ట్గా మధ్యలో గ్యాప్ వచ్చింది నీకు కూడా, ఇవన్నీ ఈ ఇష్యూస్ 3-4 ఇయర్స్. ఇప్పుడు బాగా బిజీ అవుతుంది తెలుగులో, కన్నడలో. ఇప్పుడు మ్యాంగ్లూరులో షూటింగ్ అవుతుంది. సో డూ నాట్ డైవర్ట్ నేనే చెప్పాను. ఓకే. తర్వాత ఆలోచిస్తాం 2-3 ఇయర్స్ తర్వాత. వెరీ గుడ్. ఇంకేముంది, సినిమా ప్రారంభం, సూపర్ హిట్లు, మళ్ళీ రాజకీయాలు, ఇక్కడ సినిమాల్లో ఇండస్ట్రీలో ఇవ్వలేక మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో కొంత కంప్లీట్ చేసి మళ్ళీ కమ్బ్యాక్, పెళ్ళిళ్ళు, పేరెంట్ వాళ్ళు అన్నీ, మొత్తం మీ లైఫే ఒక పెద్ద మ్యాగజైన్. కవర్ టు లాస్ట్ కవర్ మాట్లాడారు ఇప్పుడు కదా, ఆల్ ఇష్యూస్. ఇప్పటి వరకు కృష్ణ గారి ఇష్యూ ఎవరితో మీరు మాట్లాడలేదు, ఇదే మాట్లాడు. ఎందుకంటే డీటెయిల్గా ఎప్పుడు మాట్లాడు. ఎస్, ఎందుకంటే యూ మిస్డ్ యువర్ ఫాదర్ ఇన్ ది చైల్డ్హుడ్ అండ్ హీ హాస్ బీన్ దేర్ ఆల్ ద వైల్. మీరు అది ఫీల్ అవ్వలేదు ఆ డిఫరెన్స్, అండ్ యూ ఫెల్ట్ ఆల్ దట్ షెల్టర్ ఆఫ్ ఎ ఫాదర్ విత్ హిమ్. అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా. అంతకన్నా ఒక హ్యూమన్ బీయింగ్. నో అండి, అదే చెప్తున్నా కదా, సెల్ఫ్లెస్ లవ్ అంటే వాళ్ళిద్దరిది. అలా ఉండాలి లైఫ్. అవునండి. మదర్ చనిపోయినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు చాలామంది అంటే కపుల్గానే చూస్తారు, అలాగే చూస్తారు వాళ్ళు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ మ్యారేజ్లో కూడా ఆయనే పెళ్లిపీటల మీద కూర్చున్నారు. ఐ రిమెంబర్ దోస్ డేస్. ఇట్స్ గ్రేట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆనర్ నాకు అది. బట్ అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేదు, మేము కానీ ఎవరు కానీ. ఇట్ వాస్ రెస్పెక్టెడ్ అండ్ యాక్సెప్టెడ్ బై ఆల్. నిజంగా అవన్నీ ఎన్ని కుటుంబాల్లో కలుగుతాయండి. కాబట్టి బ్లడ్ ఈజ్ థికర్ దెన్ వాటర్ అనేది ఒక కాన్సెప్ట్, బట్ లవ్ ఈజ్ థికర్ దెన్ బ్లడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. Exactly, sir. And very importantly, we wish you all the very fantastic, peaceful, healthy, most glamorous life along with Pavitra Lokesh garu in all the coming days. And మీరు ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేయాలి. మీరు ఇంకా చేసి ఇంకో 50 ఏళ్ళు చేసినా ఆశ్చర్యం లేదు అన్నట్టున్నారు మీరు. లెట్ us wish all the best అండి. థ్యాంక్ యూ నాగేంద్ర. ఇది మా వెటరన్ యాక్టర్ నరేష్ గారితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు చూసి ఎంజాయ్ చేయండి. ఎన్ని విశేషాలు, ఎవరికీ చెప్పని విశేషాలన్నీ ఇవాళ మన ఐ డ్రీమ్తో ఆయన పాలు పంచుకోవడం అనేది మనకి ఆనర్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.